హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్ గా నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను, షార్ట్ వీడియో. కువైట్ లో రంజాన్ నెలలో ఎలాంటి భోజనాలు పెడతారు మసీదుల్లో అని టైటిల్ పెట్టాను. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి. మనకి యూట్యూబ్ లో అంటే ఎక్కువ వెళ్ళవలే వీడియోస్. ఇన్స్టాగ్రామ్ లో దగ్గర 30,000 పైన చూశారు, 30,000 మంది పైన చూశారు ఇన్స్టాగ్రామ్ లో. ఫేస్బుక్ పేజ్ లో వచ్చి 3,60,000 మంది చూశారు ఆ వీడియోని. ఇంకా వెళ్తూనే ఉంది ఆ వీడియో. నాకు తెలిసి అది 1 million కూడా వెళ్ళొచ్చు. బాగా చూస్తున్నారు. అయితే దాని కింద కొందరు కులపిచ్చి వాళ్ళు ఉంటారు కదా, మత పిచ్చి కులపిచ్చి అనేది ఉంటుంది కొందరికి. అది ఒక గజ్జిలాగా అంటుకొని ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు ఎవరో ఒక మీద పడి ఏడుద్దామా, ఎవరు ఏదైనా ఒక వీడియో చేసి అది ఏదైనా ఒక చిన్న పాయింట్ పట్టుకొని దాని మీద మనం అందరం వేలాడదామా, దాని కింద మనం బ్యాడ్ గా కామెంట్లు పెడదామనేసి మత పిచ్చి కుల పిచ్చి ఉన్న వాళ్ళు కామెంట్లు చేశారు బ్యాడ్ గా. నేను ఆడికి చాలా కామెంట్లు డిలీట్ చేశాను, చదవలేక అవి నాకే అసహ్యం వేసి అసలు వీడియోని డిలీట్ చేద్దాం అనుకున్నా. ఆ వీడియో ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. కువైట్ లో రంజాన్ నెలలో మసీదుల దగ్గర భోజనాలు ఎలా పెడతారు ఈ వీడియోలో చూపిస్తా. వీడియో పూర్తిగా చూసేయండి. ప్రతిరోజు కూడా ఇఫ్తార్ విందు కోసం సాయంత్రం పూట హోటల్ నుంచి ఈ విధంగా భోజనాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ప్లేట్లన్నీ కూడా ఒక ప్లేస్ లో అరేంజ్ చేసుకుని ఒక ప్లేట్ ముందర 5 మంది 6 మంది కూర్చొని తినడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే అన్ని కూడా అరేంజ్మెంట్ అయితే చేస్తున్నాము. కువైట్ లో ఈ రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలు లేకుండా అందరూ వచ్చి ఇఫ్తార్ విందులో పాల్గొనడం అయితే జరుగుతుంది. అదే మన ఇండియాలో అయితే కులాల గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, కులమత భేదాలన్నిటి చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా కువైట్ వాళ్ళ కులాల గురించి మాట్లాడి కులమత భేదాలు చూపిస్తే ఈ విధంగా అందరూ ఐకమత్యంగా ఒక తాను కూర్చొని తినే అవకాశం ఉండదు. అలాగే భోజనంతో పాటు ఒక నీళ్ల బాటలు, ఒక ఖర్జూరం ప్యాకెట్, ఒక మజ్జిగ బాటలు, ఒక ఫ్రూట్స్, ఈ విధంగా అన్ని కూడా అరేంజ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజుతో రంజాన్ పండుగ వచ్చి 9 రోజులు పూర్తి అయిపోయింది. ఇంకా 21 రోజు అయితే రంజాన్ పండుగ మిగిలి ఉంది. 21 రోజులు కూడా ఇదే విధంగా హోటల్ నుంచి భోజనాలు అయితే వస్తూ ఉంటాయి. ఈ రోజు కూడా హోటల్ నుంచి చికెన్ బిర్యానీ వచ్చింది, ఒక్కొక్క రోజు మటన్ బిర్యానీ వస్తుంది, ఒక రోజు చికెన్ బిర్యానీ కూడా వస్తూ ఉంటది. చూశారు కదా ఆ వీడియోలో నేను ఏం చెప్పాను. కువైట్ లో రంజాన్ నెలలో మసీదుల్లో భోజనాలు అనేటివి నెలంతా పెడతారు. కువైట్ లో కులాల గురించి మతాల గురించి పట్టించుకోరు. అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఒకే ప్లేస్ లో కూర్చొని భోంచేయడం జరుగుతుంది. మన ఇండియాలో కొందరు, నేను అందరూ అనలేదు, మన ఇండియాలో కొందరు కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారు అని చెప్పాను. అదేమన్నా తప్ప, నేను చెప్పింది తప్ప రైట్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు హిందువులు కోసినా వచ్చేది ఒకటే బ్లడ్ డే, ముస్లింస్ కోసినా వచ్చేది ఒకటే బ్లడ్ డే. అందరము ఒకటి, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఇష్టం. హిందువులలో కూడా ఉన్నారు కొందరు వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు, కొందరు శివుణ్ణి కొలుస్తారు, కొందరు నరసింహ స్వామిని కొలుస్తారు. ఏ దేవుని పైన అయితే నమ్మకం ఉంటుందో ఆ దేవుని కాడికి ఎక్కువ వెళ్తూ ఉంటారు, ఆ దేవుణ్ణి ఎక్కువ కొలుస్తారు. ముస్లింస్ కు ఉండేది ఒక అల్లా ఒకడే, వాళ్ళు కొలుసుకునేది ఒక అల్లాని మాత్రమే కొలుసుకుంటారు. వాళ్ళు ఒక ఇస్లాం మతం నుంచే వచ్చారు కాబట్టి వాళ్ళు పూర్వకాలం నుంచి మసీదులు అనేవి ఉంటాయి, అక్కడికి వెళ్ళి 5 పూట్ల నమాజ్ చదువుకుంటూ ఉంటాం. ఇప్పుడు ముస్లింస్ తెలుగు వాళ్ళ పండుగలు చేసుకోవడం లేదా? ఇప్పుడు సంక్రాంతి వచ్చి చేసుకోరా, ఉగాది వచ్చి చేసుకోరా, శివరాత్రి వచ్చి చేసుకోరా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది వెళ్ళరు ముస్లింస్? కొందరు ఏం పెడుతున్నారు కామెంట్లు, ఒక్క రంజాన్ నెలలో పెట్టే భోజనాల గురించి అంతగా చెప్తున్నావు, ఇక్కడికి వచ్చి చూడరా నువ్వు ఒకసారి, 360 రోజులు భోజనాలు పెడుతూనే ఉంటారు గుళ్ళ దగ్గర అని అంటున్నాడు. పెట్టలేదని నేను ఏమైనా చెప్పానా? మిమ్మల్ని ఏమైనా హిందువులు తక్కువ ముస్లింస్ ఎక్కువ అని ఏమైనా నేను మాట్లాడినానా? అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఎప్పుడు కులాల గురించి కొట్లాడుకోవద్దు, అందరం కలిసిమెలిసి ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అని మాత్రం దాని మీనింగ్. అంతేగాని నేనేమన్నా మీరు తక్కువ మేము ఎక్కువ అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు ఏదో కొట్లాడే వాళ్ళు మన దేశానికి కావాల్సిన దాని గురించి మాట్లాడండి. మన దేశంలో ఉపాధి లేదు, మన రాష్ట్రంలో ఉపాధి లేదు. ఉపాధి లేక ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అమ్మా నాన్న వదిలేసి, కన్న బిడ్డలను వదిలేసి, పిల్లలను వదిలేసి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. అదే మన ఇండియాలో ఉపాధి ఉంటే ఎందుకు వస్తాం మనం ఇక్కడికి? ఇక్కడ వచ్చి ఎందుకు కష్టపడాలి? మన ఇండియాలో నెలకు 30,000 సంపాదించుకునేట్టుగా ఉపాధి కల్పిస్తే మన గవర్నమెంట్ ఇంత దూరం ఎందుకు రావాలి? మనం అవి మాట్లాడరు. వాళ్ళు దోచుకునే వాళ్ళు దోచుకునేస్తున్నారు, ఎలా పడితే అలా దోచుకుంటున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఎవరైనా ఒక మాలాంటి వ్యక్తులు ఒక వీడియో చేస్తే దాంట్లో తప్పున్నా లేకపోయినా దాన్ని పట్టుకొని దాని కింద బ్యాడ్గా కామెంట్లు పెట్టడం, లేనిపోని కామెంట్లన్నీ పెడుతున్నారు. ఇంకా కొందరు అంటున్నారు కువైట్ లో హిందువులకు వాల్యూ లేదు, హిందువులను తక్కువ చూపు చూస్తారు అని చాలా మంది కామెంట్లు పెట్టారు. నేను అవి కొన్ని డిలీట్ చేశాక కొన్ని కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే నా ఫేస్బుక్ పేజ్ లోకి వెళ్ళి చూడండి. నా ఫేస్బుక్ పేజ్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఇలా ఉంటుంది. ఇది నా ఫేస్బుక్ పేజ్ వచ్చి జీకేబీ తెలుగు వ్లాగ్స్ అని కొట్టండి. 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీడియోలోకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఈ వీడియో చాలా మంది చూశారు. ఈ వీడియోని ఒకసారి చూడండి. మీరు గల్ఫ్ దేశాల్లో ఎంతమంది హిందూ ముస్లిమ్స్ ఇక్కడ పని చేసుకోవడం లేదు మన ఇండియా నుంచి వచ్చి? వీళ్ళు ఏమన్నా మీరు హిందువులు మీరు రావద్దండి కువైట్కి, మీకు ఇక్కడ పనులు లేవు, మీరు వెళ్ళిపోండి అని ఎవరికైనా చెప్తున్నారా? 1000 మంది కువైట్ లో షాపులు పెట్టుకొని ఉన్నారు హిందువులే. మాలియాకి వెళ్తే సొగానికి సొగం అంగిళ్ళన్నీ కూడా హిందువులే ఉన్నాయి.
కువైట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదా? కువైట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తేనే కదా వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టుకున్నారు. ఎన్నో అంగిళ్ళు ఉన్నాయి, హిందువులు ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి. కువైట్ ఏమైనా తేడా చూపిలేదు. కువైటే కాదు, ఈ గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఎప్పుడు కూడా హిందువులను తక్కువ చేయరు. కొందరు ఉన్నారు, వీళ్ళలో కూడా లేరని చెప్పలా. డ్రైవర్లను గాని, పని మనుషులు గాని కొందరిని హిందువులు పెట్టుకోరు. క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ కావాలి అంటారు కొందరు మాత్రమే, అందరూ కాదు. అది కూడా ఒక 5% ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండరు. మిగతా వాళ్ళు ఎవరినైనా పెట్టుకుంటున్నారు. పనుల్లో కూడా ఇళ్లలో పనిచేసే వాళ్ళను, వాళ్ళతో పాటు కలిసిమెలిసి తింటున్నారు. వాళ్ళకి ఏది చేసి పెడతారో అదే ఇల్లు తింటారు. మీరు ఇది తినద్దండి, మీరు వేరే చేసుకొని తినండి, లేదా ఈ రోజు అన్నం రేపు తినండి, రేపటన్నా మన్నాడు తినని చెప్పలేదు. ఇల్లు కూడా వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసుకొని తింటున్నారు. రంజాన్ వచ్చిందంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నారు, అదియాలు ఇస్తున్నారు. మీరు హిందువులు మీకు అదియా ఇవ్వమని చెప్పలేదే, ఎంతో మంది ఇస్తున్నారు. అంటే అందరూ ఇవ్వరు అదియాలు కూడా, మళ్ళీ మాకు ఇవ్వలేదని కామెంట్ పెడతారు. కొందరు ఇస్తున్నారు. కొందరు అయితే రంజాన్ పండుగ వచ్చిందంటే కొందరు కువైట్ వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకు 1.5 లక్ష డబ్బులు వస్తాయి ఫ్రీగా. అంత డబ్బులు ఇస్తారు కువైట్ వాళ్ళు. కొందరు, అందరూ ఇవ్వరు. కొందరు ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఆ విధంగా. కొందరికైతే ఏదో 10 దినార్లు, 2000, 3000, కొందరికైతే రూపాయి కూడా ఇవ్వరులే. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కువైట్ వాళ్ళు కూడా. ఈ మధ్య మారినారు, మనమే వాళ్ళని మార్చేసినాం. ఒకప్పుడు బాగా ఇచ్చేవాళ్ళంట. రంజాన్ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి జీతం ఎంత అయితే ఉంటుందో, ఇప్పుడు మన జీతం 100 దినార్లు అనుకోండి, 200గా ఇచ్చేవాళ్ళంట పండగ రంజాన్ నెలలో. ఎందుకంటే వీళ్ళు రంజాన్ అంతా కష్టపడినారు, బాగా పని చేసినారని. ఇప్పుడంటే ఇవ్వడం లేదు, ఇప్పుడు మారిపోయారు వీళ్ళు కూడా చాలా మటుకు. ఎంత మారినా కూడా హిందూ ముస్లిం అనే తేడా అయితే చూపించరు, డిఫరెంట్ అయితే చూపించరు. ఇంకా కొందరు కామెంట్లు పెడుతున్నారు, మేము ఒక మసీద్ దగ్గరికి భోజనానికి వెళ్ళాము, భోజనాలు పెట్టేటప్పుడు మీరు హిందువులా ముస్లిమ్స్ అని అడిగారు. మేము హిందువులం అని చెప్తానే, లేదు మీకు భోజనాలు పెట్ట, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు అని కొందరు కామెంట్లు చేశారు. నాకు తెలిసి నేను కువైట్కి వచ్చి 6 సంవత్సరాలు అయింది. నేను సౌదీలో కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేసిన. సౌదీలో కూడా రంజాన్ పండుగ వచ్చినప్పుడు మసీదుల దగ్గరికి వెళ్లే భోంచేసిన, ఇక్కడ కూడా మసీదుల దగ్గరికి వెళ్లే భోంచేస్తున్నా. హిందూ ముస్లిం అనే తేడానే ఉండదు, ప్రతి ఒక్కరికి భోజనాలు పెడతారు ఇక్కడ. ఇప్పుడు మేము వెళ్లే ప్లేస్ లో కూడా హిందువులు వస్తున్నారు, ముస్లిమ్స్ వస్తున్నారు. అందరూ కలిసి ఒకే ప్లేట్ దగ్గర కూర్చొని తింటున్నాం. ఒకే ప్లేట్ దగ్గర అందరం కూర్చొని తింటున్నాం. మీరు హిందువులు మీ పక్కన మేము కూర్చొని తినము, మీరు తక్కువ వాళ్ళు మీ దగ్గర మేము కూర్చొని తినము అని అస్సలు అనుకోరు. ఇక్కడ అందరూ కలిసిమెలిసి తింటున్నారు. ఎందుకు ఆ విధంగా బ్యాడ్ కామెంట్లు పెడతారు? మీరు ఏదో ఆ బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మన ఇండియాలో ఏదన్నా మంచి మంచి కంపెనీలు రావడానికి, ఉపాధి అవకాశాలు రావడానికి, మన ఇండియాలో ఉన్న రాజకీయ నాయకుల పైన, లేదా మినిస్టర్ల పైన, ఎమ్మెల్యేల పైన, పెద్ద పెద్ద నాయకుల మీద, మా ఊరికి ఇది లేదు అది లేదు, మా ఊరికి ఇది కావాలి అది కావాలి, మా రాష్ట్రంలో ఈ కంపెనీ కావాలి ఆ కంపెనీ కావాలి, మేమందరం బయట వెళ్లి బతుకుతున్నాం, బానిస బతుకులు బతుకుతున్నాం, మాకు ఇక్కడ ఏదైనా ఒక ఉపాధి కల్పించండి, మేము బయటకు వెళ్లకుండా ఇక్కడ బతుకుతాం, అలాంటి దాని మీద పోరాడండి. మన ఊర్లో ఒక రైతు ఉన్నాడు, పెద్ద రైతు బాగా డబ్బున్నవాడు, భూస్వామి ఉన్నాడు. మన దగ్గర డబ్బు లేదు, మన దగ్గర ఆస్తి లేదు. మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళామంటే ఇప్పుడు కూడా చెప్పులు బయట వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలి. ఉందా లేదా? మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా మనం చెప్పులు బయట వదిలేసి, వాళ్ళ గేట్ బయట వదిలేసి లోపలికి వెళ్ళాలి, కాంపౌండ్ లోపలికి వెళ్ళాలి. వాళ్ళు కూర్చున్న మంచం పైన మనం ఏమైనా వాళ్ళ పక్కన కూర్చుంటామా? లేదా వాళ్ళ చైర్ లో కూర్చుంటే మనకేమైనా ఒక చైర్ వేసి కూర్చోమని చెప్తారా? మన దేశంలో ఇప్పుడు కూడా ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు? చూడండి, మా కులమే, మాది గొప్ప కులం, మా ఇంటికి వచ్చి నువ్వు కిందనే కూర్చోవాలి, మా ఇంటికి వచ్చి నువ్వు పక్కనే కూర్చోవాలి, మా ఇంటికి వచ్చే చెప్పులు నువ్వు బయటే వదిలి రావాలనే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అదే ఇక్కడ ఉంది అలాంటివి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారా? మీరు ఏ కులం అని అడుగుతున్నారా? వీళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారా? ఒక కువైట్ అతను ఒక చైర్ లో కుర్చీలో కూర్చున్నాడు, మనం ఏమైనా వెళ్ళి నిలబడుకుంటున్నామా చేతులు కట్టుకొని? లేదంటే ఏమైనా కింద కూర్చుంటున్నామా? వాళ్ళతో పాటు సమానంగా మనం కూడా ఒక చైర్లోనే కుర్చీలోనే కూర్చుంటున్నాం. మన ఇండియాలో అలా ఉందా ఇప్పుడు కూడా? చెప్పండి. బాగా డబ్బులున్న వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఎలా చూస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అక్కడ మారమని చెప్పండి. ఫస్ట్ మీరు ఒకటే మేము ఒకటే, మీరు హిందువులే మేము హిందువులమే అని అక్కడ మారమని చెప్పండి. ఒక ఎస్సీ ఎస్టీ ఉన్నారు, ఒక ఓసీ అంటే తెలుసు కదా, కాప బల్జా కమ్మ వీళ్ళు వస్తారు, వాళ్ళు పెద్ద భూస్వాములు ఉంటారు. వాళ్ళ ఇళ్ళకి ఒక ఎస్సీ వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ నన్ను తప్పుగా అనుకోవద్దండి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక తక్కువ జాతి వ్యక్తి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళతో పాటు సమానంగా వాళ్ళు కూర్చోన్న చైర్లో వీళ్ళని కూర్చోమని చెప్తారా? పక్కన చైర్ వేసి కూర్చోమని చెప్తారేమో చూడండి. ముందు అక్కడ మార్పు రావాలి, అక్కడ మారమని చెప్పండి జనాలను. అక్కడ మారితే మన దేశం బాగుపడుతుంది. ముందు మన దగ్గరే, మన రాష్ట్రంలో, మన ఊర్లోనే కులమత భేదాలు చూపిస్తున్నారు, పెద్ద చిన్న చూపిస్తున్నారు. అలాంటిది గల్ఫ్ దేశాల్లో వీళ్ళు మనకు విలువ ఇచ్చి, ఈ గల్ఫ్ దేశాల్లో మనం ఏదో ₹1 సంపాదించుకొని, మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీని పోషించుకొని, మనకున్న అప్పులు అన్ని తీర్చుకొని, మనం ఏదో ఒక ఇల్లు కట్టుకొని, మన బిడ్డలను బాగా చదివించుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేల మంది, రోజు కొన్ని వేల మంది వస్తున్నారు. ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది బతుకుతున్నారు హిందూ ముస్లిమ్స్, మన భారతదేశం వాళ్ళు. అదే గాన ఈ గల్ఫ్ దేశాలు లేకపోతే మన భారతదేశం ఇంకా ఎక్కడో అట్టడుగున పడిపోయింది తెలుసా? ఒక పాకిస్తాన్, ఒక శ్రీలంక పాకిస్తాన్ ఎలా అయితే ఉందో ఇప్పుడు, అంతకంటే ఇంకా దారుణంగా మన భారతదేశం కింద పడిపోయింది తెలుసా? ఈ దేశాలు ఉన్నాయి కాబట్టి, ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి కాబట్టి
ఈ రోజు మనం ₹1 సంపాదించుకుంటున్నాం, మన ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నాం. ఇంకా కొందరు కామెంట్లు పెట్టారు, మీరు అడక తినడానికి మీరు కువైట్కి వెళ్ళి మీరు పెద్ద బిల్డప్ కొడుతున్నారు, పెద్ద బిల్డప్ గా వీడియోలు చేస్తున్నారు అని. మనం అడక తినడానికే వచ్చామబ్బా. మన భారతదేశంలో ఉపాధి ఉంటే మనం ఇక్కడికి ఎందుకు వస్తాం అడక తినడానికి? మన దేశంలో మనకు ఉపాధి కల్పించమని చెప్పండి మన గవర్నమెంట్ను. దానిపైన పోరాడండి. కులాల మతాల గురించి కాదు, అందరికీ దేవుడు ఒక్కడే. ఏమంటే వాళ్ళకు ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనుండా ప్రతి పండగ చేసుకుంటాం మా ఊర్లో. మాది ఒక చిన్న పల్లెటూరు. నేను ప్రతి పండగ చేసుకుంటా. లాస్ట్ ఇయర్ కూడా మేము వినాయక చవితి మేమే బొమ్మను పెట్టించాం. మా సొంత డబ్బులతో మేమే వినాయక చవితి జరిపించాం మా ఊర్లో. ఈసారి కూడా మళ్ళీ మేమే జరిపిస్తున్నాం. ఎవరైతే కులాల గురించి మతాల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మారండి. అందరం ఒకటే, అందరం సమానమే. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను తిరుమలకు కూడా వెళ్ళా, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన. మా ఊర్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కడుతుంటే దానికి నా శక్తి కాడికి నేను దానికి కూడా సాయం చేశా. అక్కడ ఏదైనా ఒక కార్యక్రమం జరిగేటప్పుడు సంవత్సరం దానికి కూడా నేను డబ్బులు ఇస్తున్నా. అందరం కలిసిమెలిసి అందరం ప్రతి పండగ జరుపుకోవాలి. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవాలి. అంతేగాని ఈ కులాల మతాల గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మారండి. మీరు ఎప్పుడు మారతారో అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ₹1 సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకున్నామంటే మన పక్కింటి వాళ్ళే చూడలేరు, కళ్ళు మండిపోతాయి వాళ్ళకు. అలా ఉంది మన దేశం. అలాంటి వాళ్ళందరూ మారాలి. ఈ గల్ఫ్ దేశాలు ఇప్పటికి కూడా రాజు పరిపాలన ఎందుకుంది? మన భారతదేశం లాగా అయితే కొట్టుకొని చచ్చిపోతారు ఇల్లు. ప్రతిసారి వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలనా? ప్రతిసారి ఆ కుటుంబంలోనే ఎమ్మెల్యే అవ్వాలనా? ప్రతిసారి వాళ్ళే రాజుగా ఉండాలనా? మేము కాకూడదా అనుకుంటే ఇల్లు కూడా కొట్టుకోవాలి. ఇంకా ఒకే కుటుంబంలోనే రాజులు అవుతూనే ఉంటారు. వాళ్ళ తరాల నుంచి ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, రేపు వాళ్ళ తమ్ముడు తర్వాత ఇంకో తమ్ముడు, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన బిడ్డలు, మళ్ళీ ఫస్ట్ రాజు ఉంటాడు కదా అతని కొడుకులు మళ్ళీ రాజులు అయితా వస్తారు. ఒకరి తర్వాత ఒకరు. 2 ఆయన బిడ్డలు రాజులు అయితా వస్తారు. వాళ్ళ తర్వాత 3 ఆయన బిడ్డలు రాజులు అయితా వస్తారు. ఆ విధంగా రాజు పరిపాలన అనేది ఉంటుంది గల్ఫ్ దేశాల్లో. మన ఇండియాలో ఉందా? ఎవడైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళు వస్తానే వాళ్ళు చేయాల్సింది ఏంటి? ముందు ప్రజలకి ఏం కావాలి, ఏం ఉపాధి కల్పించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇలాంటివి చూడరు. ప్రజలకి ఏం కావాలని ఒక్కరన్నా చేస్తున్నారా? ఏ పార్టీ అయినా, ఒక టీడీపీ కావచ్చు, ఒక వైఎస్ఆర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే రాజకీయంలోకి వచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, వాళ్ళకి ఏం ఆస్తులు ఉన్నాయో చూడండి. వాళ్ళ రాజకీయంలోకి వచ్చిన ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నది, ఎంత ఆస్తి ఉన్నది అనేది మళ్ళీ చూడండి. అది ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? అదంతా దోచుకోవడం కాదా? అలాంటి వాళ్ళ గురించి మాట్లాడండి, ఇంకా మంచిది. కులాల మధ్యలో చిచ్చులు పెట్టే రకము, గలాట్లు పెట్టే రకము ఇలాంటివి మాట్లాడకండి. అందరూ సమానమే. నేను ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా అందరూ చూడాలి ఈ వీడియో. అందరూ కూడా లైక్ చేసినా చాలు, ఈ వీడియో ఆటోమేటిక్గా వైరల్ అవుతుంది, అందరూ చూసే అవకాశం ఉంటుంది. అందరికీ బై ఫ్రెండ్స్, జై హింద్.